ది ల్యాంబ్. సో ది ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల. సో ఈ పోయం ఏం చెప్తుంది అంటే, సో ఈ పోయం ఆ సున్నితమైన గొర్రెపిల్ల కోసం చెప్తుంది. సో ఇంక ఏమని చెప్తుందంటే, అసలు ఒక స్పీకర్ అంటే ఒక చిన్న పిల్లవాడు గొర్రెతలు అంటున్నాడు, నీకు ఎవరు జన్మించారో, నీకు గొర్రెత అంటున్నాడు, నీకు ఎవరు నేను పుట్టించారో నీకు తెలుసా అని ఆ చిన్న పిల్లవాడు ల్యాంబ్ తో అంటున్నాడు. నువ్వు ఒక మెత్తగా ఉంటావు, నువ్వు ఒక ఊలి అంటే నువ్వు ఒక ఉనిగల అంటే ఊరితో నిండిన సున్నితమైన ప్రాణిగా నువ్వు ఉంటావని ఆ చిన్న పిల్లవాడు ల్యాంబ్ కి చెప్తున్నాడు. నీ ఒక గొంతుకు చాలా సున్నితంగా ఉంటది, నీ ఒక సున్నితమైన గొంతుతో లోయలకు సంతోషంలో తెస్తావు అని చెప్తున్నాడు చిన్న పిల్లవాడు ల్యాంబ్ కి. ఇంకా రెండవ చరణం సెకండ్ స్టాంజలో ఏం చెప్తున్నారు అంటే, తన ప్రశ్నకి తానే సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, గొర్రెపిల్లకు జన్మనిచ్చింది కూడా ఒక గొర్రెపిల్లనే. ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు ఉద్దేశించినది. యేసుక్రీస్తు దగ్గరికి ఎక్కువ గొర్రెపిల్లలు ఉంటాయి. అయినా ఈ గొర్రెపిల్ల చాలా సౌమ్యతకు అంటే చాలా దయకు చాలా కైండ్నెస్ కి ఒక మారు పేరు. ఈ పద్యంలో ఈ పోయంలో గొర్రెపిల్ల చాలా అమాయకత్వంగా ఉంటది, చాలా చిన్నగా ఉంటది, దైవ ప్రేమకు చాలా సంబంధంతో ఉంటది. సో అప్పుడు కథ అంటాడు, ఇప్పుడు స్పీకర్ అంటాడు ల్యాంబ్తో, నేను కూడా చిన్నపిల్లవాడినే, తనకు గొర్రెపిల్లకు యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉన్నదని అనుకుంటాడు ఈ యొక్క స్పీకర్ ల్యాంబ్ తో. ఈ పద్యం మెయిన్ టోన్ అంటే స్వరం ఏంటంటే ప్రశాంతముగాను ప్రేమపూర్వకంగా ఉంటది ఈ యొక్క పోయం. సో అండ్ దేవుడు చాలా కేర్ గా చాలా మృదువుగా ఈ యొక్క ల్యాంబ్ ని తయారు చేశాడు, అందుకోసమని ఫుల్ ఆఫ్ అడ్మిరేషన్ మెచ్చుకుంటారు అని చెప్తున్నాడు స్పీకర్ ల్యాంబ్ కి. ఒక టైగర్ పై షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఈ పోయం టైగర్ అనేది ఏంటి అంటే, జనరల్ గా ఈ టైగర్ అనేది శక్తి రహస్యాలతో నిండి ఉన్న పులిని గురించి తెలియజేస్తుంది. దీని యొక్క బ్యూటీ, దీని యొక్క శక్తి ఈ యొక్క పోయిట్ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది భయంకరమైన, చాలా క్రూరమైన, చాలా పవర్ఫుల్ ఒక యానిమల్. దీన్ని ఎవరు సృష్టించగలరు అని అతను అడుగుతున్నాడు, తనను తాను అడుగుతున్నాడు. పులికి చాలా బర్నింగ్ వేసి ఉంటాయి, మండే కళ్ళు ఉంటాయి, చాలా శక్తివంతమైన శరీరం ఉంటుంది, ఫైర్ ఐస్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ స్ట్రైట్స్ ఉంటాయి. సో బైట్ ఫోర్స్ ఎక్కువ, పళ్ళ పవర్, టీత్ ఒక పవర్ ఎక్కువ. దాన్ని తయారు చేయడానికి వాడిన శక్తివంతమైన పరికరాలు ఎలాంటి శక్తివంతమైన పరికరాలు వాడితే ఒక పులి తయారైంది అనే థింగ్స్ అన్ని కూడా ఈ యొక్క రైటర్ మైండ్ లో ఉన్నది. సో అది అట్టి భయంకరమైన ప్రాణి అసలు ఎలా జన్మించిందని ఈ యొక్క విలియం బ్లేక్ అనే పోయిట్ చాలా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. అంటే అంత సున్నితమైన గొర్రెపిల్ని సృష్టించిన దేవుడే ఈ యొక్క టైగర్ కూడా సృష్టించాడా అనే ఒక క్వశ్చన్ కూడా ఈ పోయిట్ మైండ్ లో ఉంది. పులిని చూసి ఆయన చాలా ఆకర్షించిపోయాడు, భయపడ్డాడు కూడా విలియం బ్లేక్ ఆ పులిని చూసి. ఎందుకంటే దాన్ని ధైర్యంగా చేసిన భగవంతుని పట్ల కూడా అదే భావన కలిగింది. సో అని చెప్తున్నాడు. సో ఈ పద్యం యొక్క మెయిన్ టోన్ ఏంటంటే చాలా తీవ్రత, ఉత్సుకత కలిగి ఆశ్చర్యాన్ని ఎక్కువగా నింపుతుంది ఈ యొక్క పోయం. ఓకేనమ్మా, డన్. బోత్ ల్యాంబ్ అండ్ టైగర్ ఈ రెండు పద్యములు కూడా చాలా సృష్టికి సంబంధించినవి. ఈ పోయము ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ అంశాల కోసం మనకి చెప్తున్నాయి. సో ఇది ల్యాంబ్ అనేది ఏంటి, చాలా అమాయకత్వంగా, చాలా మృదువుగా భగవంతుని ఒక టెండర్ లో సున్నితమైన ప్రేమ గురించి గొప్పగా తెలియజేయబడుతుంది. ఇది యేసు ప్రభువుకి కనిపించిన లక్షణాల కోసం చెప్తాది. సో ఈ పద్యంలో ఈ పోయంలో భగవంతుని దయ పెంపకం గురించి మనకి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు విలియం బ్లేక్. దానికి డిఫరెంట్ గా ది టైగర్ అనే పద్యం కూడా ఉంటది. ఇది ఏం చెప్తుందంటే, సృష్టి యొక్క భయంకరమైన, శక్తివంతమైన రహస్యాలతో కూడిన అర్థం కాని రెండో వైపున ఈ యొక్క టైగర్ చూపించారు. ఇది భగవంతుని గురించి లోతైన ప్రశ్నలు లేవదీస్తున్నది. ఇన్నోసెంట్ గా ఉన్న ల్యాంబ్ ని కూడా తయారు చేసుకుని భగవంతుడే. సో ఈ రెండు వైపులా చూపించారు. సో ఇది భగవంతునికి లోతైన ప్రశ్న. గొర్రెపిల్లను సున్నితమైన ప్రాణిగా సృష్టించిన భగవంతుడే ఇలాంటి భయంకరమైన జంతువులు కూడా సృష్టించగలిగాడా? గొర్రెపిల్ల చాలా స్వచ్ఛత, శాంతిని ప్రతిబింబిస్తుంది. కానీ అదే ఈ యొక్క భిన్నమైన పులి, డిఫరెంట్ గా పులి శక్తికి, అపాయములకు రీప్రజెంట్ గా ప్రతినిధిగా ఉంటది. అంటే రీప్రజెంట్ ఏంటంటే నా ప్లేస్ లో ఇంకొకరు ఉండడం అలా అనమాట. సో అలాగే టైగర్ అంటే ఏంటి, భయం. టైగర్ ప్లేస్ లో ఏమంటే భయం ఉంటుంది. టైగర్ అంటే భయం కదా మరి. అలా
సో ఈ రెండు పద్యములు భగవంతుని స్వభావం కోసం చెప్తున్నాయి. అంటే ఒక మనిషి భగవంతుడు మంచిగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం కోపం వస్తే టైగర్ లో కూడా మారుతాడు అనే దాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ టూ పోయిమ్స్ భగవంతుని యొక్క స్వభావం కోసం మనకు చెప్తాయి. సో ఆయన సున్నితమైన వాడు, అట్ ద సేమ్ టైం శక్తివంతమైన వాడు కూడా. సో ఆ భగవంతుడి శక్తిని ఈ రెండు పద్యములను ఉపయోగించి విలియం బ్లేక్ మనకి నీట్ గా వివరించడం అనేది జరిగింది. ఓకేనమ్మా, హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. థ్యాంక్ యూ.